హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. నేను ఇవాళ ఎల్లిగడ్డ కారం చేస్తున్నా. దానికోసం ఒక 10 ఎల్లిగడ్డలు ఒలిస్తే ఈ బౌల్ నిండా ఎల్లిగడ్డలు వచ్చినాయి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని వస్తా. అంటే కొంచెం ముక్కలనే గ్రైండ్ చేసుకొని రావాలి. మీ దగ్గర రోల్ ఉంటే రోట్లోనైనా దంచుకోవచ్చు, కానీ మెత్తగా దంచేయకండి, మెత్తగా గ్రైండర్ చేయకండి. గ్రైండర్లో పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొచ్చిన ఇట్లా చూడండి, కొంచెం ముక్కలు ఉంది. ఇప్పుడు గిన్నె పెట్టుకొని స్టవ్ ముట్టించి ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం కారం చేసుకుంటాం, అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కాబట్టి. ఇప్పుడు ఆయిల్ కాగింది, దాంట్లో కొన్ని ఆవాలు, కొన్ని అంటే మరీ కొన్ని కాదు, ఒక పెద్ద స్పూన్ అయితే ఒక 1 స్పూను. తర్వాత జీలకర్ర, తర్వాత పసుపు, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఎల్లిపాయ దీంట్లో వేసేయాలి. వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. మిగతాది కూడా వేసేద్దాం. మిక్సీ జార్లో ఉన్నది మొత్తం వేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ముట్టించిన. ఫస్ట్ అప్పుడు ఎందుకు స్టవ్ ఆఫ్ చేసుకోవాలంటే, మనం ఎల్లిపాయ వేయంగానే మొత్తం పైనకి వచ్చి పొంగిపోతుంది. ఎందుకు అట్లా పొంగుతుందో నాకు అర్థం కాదు, కానీ మొత్తం పొంగిపోతుంది. అందుకే మనం స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలా. ఇప్పుడు తర్వాత దీన్ని ఫ్రై చేయాలి. మాడగొట్టద్దు, కొంచెం మంచిగానే ఫ్రై అవ్వాలి. బ్రౌన్ కలర్ అంటే కొంచెం డార్క్ బ్రౌన్ కలర్ కావాలి, మరీ నల్లగా అయిపోవద్దు. ఇది మంచిగా ఫ్రై అయింది, అంటే మాడిపోవద్దు. ఇప్పుడు మనం ఏ బౌల్తోనైతే ఎల్లిగడ్డలు వేసినామో ఆ బౌల్కి 3/4 అంటే పెద్ద సగం కారం వేస్తున్నా. ఇది వేసి కూడా స్టవ్ ఆఫ్ చేసేయండి, మళ్ళీ కారం మాడిపోతుంది. ఇప్పుడు కలిపి చూడండి. ముద్దనే ఉండాలి, పొడి అస్సలు ఉండద్దు. పొడి ఉంటే అసలు టేస్ట్ రాదు కారం. ఒకసారి కలిపి చూడండి. దీంట్లో ఒక 2 టీ స్పూన్ల సాల్ట్, మన కారానికి పడుతుంది. మాది కారంలో ఉప్పు ఉండదు కాబట్టి ఇంత పడుతుంది. ఒక్కొక్కరి కారంలో ఉప్పు కలుపుకుంటారు కాబట్టి వాళ్ళు చూసుకొని వేసుకోవాలా. ఇది వేసి ఒకసారి కలపండి. స్టవ్ ఆఫ్ అయి ఉంది, స్టవ్ ఆన్ లేదు చూడండి. ఇప్పుడు దీంట్లో నువ్వుల పొడి, ఎందుకంటే మనం కారం వేసినాం కదా, అది బాగా కారం వస్తుంది కాబట్టి నువ్వుల పొడి వేస్తే కొంచెం ఆ కారం అనేది తగ్గుతుంది. నేను ఒక 3 టీ స్పూన్లు వేసిన. ఇది వేసి కూడా మంచిగా కలపండి. ఇప్పుడు ఒక్కసారి స్టవ్ ఆన్ చేసి ఇది కొంచెం మొత్తంగా కలపండి. ఇది మొత్తం మనం వేసినవన్నీ మంచిగా కలిపేటట్టు కలపండి. 1 నిమిషం స్టవ్ ఆన్లో ఉంది, తర్వాత మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేస్తా, ఎందుకంటే కారం మాడిపోతుంది. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. చూడండి, మా ఎల్లిగడ్డ కారం అయిపోయింది. ఇంతే. కొంచెం కోల్డ్ అయినా, కాఫ్ అయినా, ఫీవర్ వచ్చినా ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అన్నంతో బాగుంటుంది, చపాతీతో బాగుంటుంది, జొన్న రొట్టెతో బాగుంటుంది, మళ్ళీ అటుకులు ప్యాలాలు కలుపుకుంటాం కదా దానికి కూడా బాగుంటుంది. మళ్ళీ చల్లటి అన్నంలో ఎంత బాగుంటుందో వేడన్నంలో కూడా అంతే బాగుంటుంది. మీరు ఒకసారి నేను ఎట్లా చెప్పినా అట్లా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఓకేనా, బాయ్ అండి. ఇట్లా ఒక గాజు సీసాలో పెట్టుకోండి. అయితే మనం చేసినప్పుడు ఏ టేస్ట్ అవుతుందో అయిపోయే వరకు కూడా అదే టేస్ట్ ఉంటుంది. ప్లాస్టిక్ దాంట్లో పెడితే టేస్ట్ మొత్తం చేంజ్ అయిపోతుంది.